హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో స్కర్ట్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తారో చూపించాను కదా. ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ మోడల్ వైజ్గా చూసుకుంటే నెక్ వచ్చేసి పీటర్ ప్యాన్ నెక్ అనేది స్టిచ్ చేశాను. అండ్ హ్యాండ్స్ బాహుబలి హ్యాండ్స్. సో వీడియో అయితే స్టార్ట్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే మనము ఇట్లా లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి. పాపకి లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఒక 1 మీటర్ పడుతుందన్నమాట. ఎందుకంటే హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ కదా, దానికి క్లాత్ ఎక్కువ పడుతుంది. సో మనం ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకొని 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను యూస్ చేస్తున్న ఫ్యాబ్రిక్ కాటన్ ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా. ఇట్లా 4 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ హైట్ అన్నమాట. ఇది క్రాప్ టాప్ మీదకి స్టిచ్ చేస్తున్నాం కాబట్టి బ్లౌజ్ షార్ట్గా ఉంటుంది, లాంగ్గా అయితే ఉండదు. సో ఇక్కడ నేను బ్లౌజ్ లెంత్ 11 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఇది 5 to 6 ఇయర్స్ బేబీకి. ఇప్పుడు నేను చేసే మెజర్మెంట్స్ అన్నీ 5 to 6 ఇయర్స్ బేబీకి. నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. అలానే షోల్డర్ పాయింట్ 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. చంక డీప్ వచ్చేసి 4.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా చెస్ట్ అనమాట. చెస్ట్ ఇంకా పాప ఎంతైతే ఉందో దానికి ఒక 2 ఇంచులు ఖర్చు కలిపి నేను ఇక్కడ 8 ఇంచెస్ మార్క్ చేశాను. చంక రౌండ్ తీసుకోవడానికి ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. సో పైన మనం చెస్ట్ 8 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, కింద వేస్ట్ పార్ట్ ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని 7.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత టోటల్గా మొత్తం కటింగ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇట్లా కట్ చేసుకున్నాం కదా. అయితే 2 బాడీ పార్ట్స్ని సపరేట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ నేను. ఎందుకంటే ఫ్రంట్ బాడీ పార్ట్కి కింద వేస్ట్ పార్ట్ దగ్గర మోడల్ అనేది వచ్చింది కదా, స్టార్టింగ్ మీరు వీడియోలో చూసే ఉంటారు. ఆ మోడల్ కోసం అని చెప్పేసి ఇట్లా 2 బాడీ పార్ట్స్ని సపరేట్ చేసేసుకున్నాను. ఫస్ట్ నెక్ వెడల్పు అనేది మార్క్ చేసుకున్నాము మళ్ళీ ఒకసారి 2.5 ఇంచులు. అలానే నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను. సో మళ్ళీ ఇక్కడ నేను నెక్ వెడల్పు 2.5 ఇంచెస్ మార్క్ చేసుకొని రౌండ్గా డ్రాయింగ్ అనేది వేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మీరు చూసింది బ్యాక్ బాడీ పార్ట్ అనమాట. ఇప్పుడు ఫ్రంట్ బాడీ పార్ట్ కటింగ్. సో ఈ బాడీ పార్ట్ని కూడా ఇట్లా డబల్ ఫోల్డింగ్ వేసుకొని ఫస్ట్ ఇక్కడ నెక్ వెడల్పు అనేది మళ్ళీ మార్క్ చేసుకుందాము. వెడల్పు వచ్చేసి 2.5 ఇంచెస్. అలానే నెక్ డీప్ అనమాట. నేను ఇక్కడ ఏంటంటే 3.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఇట్లా ఎల్ షేప్లో డ్రా చేసుకొని రౌండ్గా తీసుకోవాలన్నమాట. చూసారా, ఇట్లా రౌండ్గా తీసుకున్న తర్వాత కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇది ఫ్రంట్ నెక్. బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి ఒక 1/2 ఇంచ్ వేరియేషన్ ఉంటుంది. ఇట్లా కటింగ్ చేసుకున్నాం కదా. బాడీ పార్ట్ కింద నుంచి మార్క్ చేసుకోవాలి. నేను కింద నుంచి ఒక 2 ఇంచెస్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. ఇట్లా 2 ఇంచెస్ మార్క్ చేసుకొని మనం మార్కింగ్ ఎక్కడైతే చేసామో అక్కడి నుంచి వేస్ట్ పార్ట్ ఎండింగ్ వరకు కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ నేను చాక్ పీస్తో డ్రా చేశాను, బట్ అంత క్లారిటీగా కనిపించకపోయేసరికి సిజర్తో కట్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది. చూసారా షేప్ ఎలా కట్ చేశానో. షేప్ అనేది ఇలా కటింగ్ చేసుకోవాలన్నమాట. అయితే ఫ్రంట్ బాడీ పార్ట్ బ్యాక్ బాడీ పార్ట్ కంప్లీట్గా కటింగ్ అయిపోయింది కదా. దీని ప్రకారం మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అనమాట. హ్యాండ్స్ కటింగ్ వైజ్గా చూసుకుంటే బాహుబలి హ్యాండ్స్ అనేది వస్తుంది. సో దీనికి మనం ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇట్లా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి. సో బాహుబలి హ్యాండ్స్ అంటే ఏంటి, మనకి బుట్ట చాలా ఎక్కువగా వచ్చి కింద పట్టిలా వస్తుంది కదా, దానికి తగ్గట్టు ఫ్యాబ్రిక్ని కూడా 4 ఫోల్డింగ్స్ వేసుకొని ఇప్పుడు ఓన్లీ బుట్ట హైట్ మాత్రమే మార్క్ చేస్తున్నాను. బుట్ట హైట్ 4.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. అలానే వెడల్పు వచ్చేసి నేను ఇక్కడ 10 ఇంచెస్ ఆర్ 9 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను అనమాట. సో ఇట్లా వెడల్పు 10 or 9 ఇంచెస్ మార్క్ చేసుకొని పొడవు 4 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా. వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇది నార్మల్ హ్యాండ్ కటింగ్లోనే ఉంటుంది బాహుబలి హ్యాండ్స్, బట్ వెడల్పు అనేది ఎక్కువ పెట్టుకుంటాం అనమాట బుట్ట ఎక్కువ రావటానికి. చూసారు కదా, ఇట్లా కటింగ్ చేసుకున్న తర్వాత బుట్ట కిందకి వేసే పట్టీ ఉంటుంది కదా, ఆ పట్టీని కటింగ్ చేస్తున్నాము. పైన నేను హ్యాండ్ కటింగ్ చేసింది ఓపెన్ చేసి పెట్టాను. కింద వచ్చేసి పట్టీ వెడల్పు, హ్యాండ్ ఎంతైతే ఉందో వెడల్పు, పట్టీ వెడల్పు కూడా అంతే తీసుకున్నాను. పొడవు వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు స్టిచ్చింగ్ పార్ట్ అనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ బాడీ పార్ట్ బ్యాక్ బాడీ పార్ట్. ఇట్లా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కటింగ్ చేసుకోవాలి. అలానే హ్యాండ్స్కి కూడా అలానే మెయిన్ ఫ్యాబ్రిక్
లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎంతైతే తీసుకున్నామో దానికి తగ్గట్టు మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుందాం. సో అలానే ఈ లేస్ ఒకటి యూజ్ చేస్తున్నాను నేను, స్ట్రిప్ లేస్ అనమాట. ఇట్లాగా ఇది మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది, ఆఫ్లైన్లో కూడా మనకి ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తుంది అనమాట. ఫస్ట్ అయితే నేను ఫ్రంట్ బాడీ పార్ట్ని స్టిచ్ చేసి చూపిస్తున్నాను. బాడీ పార్ట్ని ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రైట్ సైడ్కి ఉండేటట్లు చూసుకొని దానిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని వేసుకుంటున్నాం. ఇక్కడ మనం చూస్తున్నారు కదా, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే నెక్ పార్ట్ని స్టిచ్ చేయట్లేదు నేను, అదొకటి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నెక్ పార్ట్ని స్టిచ్ చేయకుండా షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి నేను స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేశాను. షోల్డర్ పాయింట్, ఇంకా అలానే ఆర్మ్ హోల్, సైడ్ కట్స్ అయితే ఎక్కడైతే ఉంటాయో అవి, కింద మనకి కట్ షేప్ వచ్చింది కదా వి షేప్ స్టమక్ దగ్గర, ఆ షేప్ అంతా కూడా స్టిచ్ చేసేసుకుంటున్నాను. సో ఇదంతా స్టిచ్ చేయాలి, కానీ ఆ నెక్ పార్ట్ ఏదైతే రౌండ్ షేప్ తీసుకున్నామో అది మాత్రం స్టిచ్ చేయకూడదు. అది ఎందుకు అనేది మీకు వీడియో కంటిన్యూ అవుతే అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఫ్రంట్ పీటర్ ప్యాన్ నెక్ స్టిచ్ చేస్తున్నాం కదా, సో అందుకోసం అని చెప్పేసి ఆ నెక్ని అలాగా ఎంటీగా వదిలేసాము. అది మనం లాస్ట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత సైడ్ కనిపిస్తున్న ఈ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని ఎడ్జ్ వరకు కటింగ్ చేసేసుకోవాలి, లైనింగ్ ఎడ్జ్ వరకు. అలానే బ్లౌజ్ పార్ట్ మొత్తం చూసారు కదా ఎలాగా చిన్న చిన్న కటింగ్స్ పెడుతున్నాను. మనం ఎక్కడెక్కడైతే స్టిచ్చెస్ వేసామో ఆ పార్ట్స్లో చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకొని లోపల ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని బయటికి టర్న్ చేసుకోవాలి. సో ఇట్లా టర్న్ చేసేటప్పుడు మనకి కార్నర్ పాయింట్స్లో ఉండే క్లాత్ అనేది బయటికి రాదు. సో అలాంటప్పుడు ఏంటంటే ఏదైనా ఒక గట్టిగా ఉండే స్టిక్ టైప్ ఏదైనా ఒకటి తీసుకొని దాంతో మనం లోపల నుంచి బయటికి పుష్ చేస్తే క్లాత్ అనేది బయటకు వస్తుంది అనమాట. చూసారా, ఇట్లా మనం పుష్ చేస్తే క్లాత్ అనేది ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. ఆ షేప్ కూడా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇట్లా మనం అన్ని సైడ్స్ కూడాను క్లాత్ని బయటికి పుష్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కుట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను మళ్ళీ షోల్డర్ పాయింట్ దగ్గర స్టార్ట్ చేసి ఇందాక మీకు బాడీ పార్ట్ని అటాచ్ ఎలా చేశానో సేమ్ అదే విధంగా కుట్ అనేది వేసుకోవాలి దానిపైనే. నెక్ నేను ఇంకా స్టిచ్ చేయలేదు, నెక్ అలానే ఓపెన్గానే ఉంది. చూస్తున్నారా మీరు, ఇక్కడ చూడండి నెక్ ఇక్కడ ఓపెన్గానే ఉంది. సో ఇట్లా మనం ఒక కుట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ వరకు ఇట్లా కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం నెక్ అనేది కుట్టాలన్నమాట. ఇక్కడ కొడుతున్నా నేను నెక్. ఫస్ట్ నుంచి నేను నెక్ అనేది స్టిచ్ చేయలేదు, ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. ఈ ప్లేస్ వచ్చేసరికి ఇట్లా స్టిచ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు సెంటర్లో మీకు ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ కనిపిస్తుందో ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎడ్జ్ వరకు కటింగ్ చేసేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఈ నెక్కి పీటర్ ప్యాన్ నెక్ అనేది అటాచ్ అయ్యి వస్తుంది అనమాట. సో దానికంటే ముందు ఇట్లా మనం ఫ్రంట్ డాట్స్ అనేవి వేసుకోవాలి. షోల్డర్ పాయింట్ని బేస్ చేసుకొని డాట్స్ అనేవి 2 సైడ్స్ కూడాను వేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇందాక లేస్ని చూపించాను కదా, స్ట్రిప్ లేస్. సో దానిని మనం కింద వి షేప్ కింద పెట్టి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. సో లేస్లో మనకి ఒక సైడ్ థ్రెడ్ టైపు అల్లికలా వస్తుంది, దాని తర్వాత కింద స్ట్రిప్స్ వస్తాయి. ఆ థ్రెడ్ టైప్ ఏదైతే వచ్చిందో దానిని మనం కింద పెట్టేసుకోవాలన్నమాట. బ్లౌజ్ కింద పెట్టుకోవాలి. అది పైకి కనపడకుండా ఓన్లీ స్ట్రిప్స్ ఒకటే బయటికి కనిపించేటట్టు దానిపైన మనం ఏదైతే కుడుతున్నామో దానిని పెట్టి కుట్టుకోవాలి. ఓకేనా, చూస్తున్నారు కదా, ఇట్లా అన్నమాట. సో చూసారు కదా, ఇట్లా అన్నమాట, ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే నెక్కి మనము పీటర్ ప్యాన్ నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. దానికి మనం స్కర్ట్ పార్ట్కి ఏదైతే యూజ్ చేస్తున్నామో ఫ్యాబ్రిక్, ఆ ఫ్యాబ్రిక్ని యూజ్ చేసుకోవాలి. అందుకనే చెప్పి మనం ఇట్లా క్యాన్ని తీసుకున్నాం అనమాట. క్యాన్ని ఒక డబల్ ఫోల్డింగ్ వేసుకొని వీడియోలో నేను ఏం చేస్తున్నానంటే బాడీ పార్ట్ని ఆ క్యాన్ మీద సెట్ చేస్తున్నాను. నెక్ డ్రాయింగ్ పర్ఫెక్ట్గా రావడానికి ఈ క్యాన్ పైన ఈ బాడీ పార్ట్ని వేసి నెక్ ఏ షేప్లో అయితే ఉందో అదే షేప్లో నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను అనమాట. షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి నెక్ డీప్ వరకు మార్క్ చేస్తున్నాను. ఇక్కడ నేను చూడండి, రౌండ్ నెక్ మనం కట్ చేసుకున్నాం కదా, అదే విధంగా క్యాన్ మీద కూడా డ్రా చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఒకసారి చూడండి, మనం ఆల్రెడీ రౌండ్ నెక్ కటింగ్ చేసుకున్నాం కదా, దాని పక్కనే ఒక 1 ఇంచ్ గ్యాప్తో సేమ్ అదే షేప్లో డ్రా చేసుకుంటున్నాము. బట్ కిందకు వచ్చేసరికి ఆ కర్వ్ అనేది విడ్త్ పెంచాను అనమాట. చూసారు కదా, ఇట్లా విడ్త్ పెంచేసాం కదా. ఇప్పుడు దీనిని ఇట్లా కటింగ్ చేసేసుకోవాలి. బయట కట్ చేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా ఈ రౌండ్ నెక్ను కూడా కటింగ్ చేసేసుకుందాము.
సో చూసారు కదా, ఈ క్యాన్వాస్కి తగ్గట్టు మనము క్లాత్ని అయితే ప్రిపేర్ చేసుకోవడానికి ఇట్లా మీకు పెట్టి చూపిస్తున్నాను. డైరెక్ట్గా నాకు ఇక్కడ 4 లేయర్స్ క్లాత్ని తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ కిందకి సాటిన్ లైనింగ్ వేసుకోవాలి. నా దగ్గర సాటిన్ లైనింగ్ ప్రెజెంట్ అవైలబుల్ లేదని చెప్పేసి సేమ్ అదే క్లాత్ని 4 లేయర్స్ తీసుకున్నాను అనమాట. ఇది స్కర్ట్ పార్ట్కి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ని ఇప్పుడు మనం పీటర్ ప్యాన్ నెక్కి యూజ్ చేస్తున్నాము. ఇట్లా 4 లేయర్స్ కింద పెట్టాం కదా, దానిపైన ఈ క్యాన్ అనేది పెట్టుకొని ఫస్ట్ అవుటింగ్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. రౌండ్ నెక్కులు స్టిచ్ చేయకూడదు, ఓన్లీ అవుటింగ్ మాత్రమే. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ 4 లేయర్స్ పెట్టాను. ఎందుకంటే నేను తీసుకునే ఫ్యాబ్రిక్కి కొంచెం థ్రెడ్ హోల్స్ టైప్, నెట్టెడ్ టైప్ అనమాట ఫ్యాబ్రిక్. అది మనకి ఎక్కువగా కనిపిస్తుంది క్యాన్వాస్, అందుకనే 4 లేయర్స్ అనేది తీసుకున్నాను నేను. ఇట్లా మనం అవుటింగ్ మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. అవుటింగ్ స్టిచ్ చేసుకున్నాం కదా, చూసారా, మనం ఎక్కడైతే స్టిచ్ చేసామో దానికి ఒక 1/4 ఇంచ్ గ్యాప్తో క్లాత్ అనేది కటింగ్ చేసేసుకున్నాం కదా. అండ్ పైన కూడా బకరానికి ఈక్వల్గా క్లాత్ని కటింగ్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనము ఎక్కడెక్కడైతే స్టిచెస్ చేసామో ఆ లైన్ మొత్తం చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకోవాలన్నమాట. ఆ నెక్ లైన్ మొత్తం చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మొత్తం ఇవి 4 లేయర్స్ అని చెప్పాను కదా, 2 లేయర్స్ ఒకవైపు ఉండాలి, 2 లేయర్స్ ఒకవైపు ఉండాలి. 2 లేయర్స్ వచ్చేసి మన రైట్ హ్యాండ్, 2 లేయర్స్ వచ్చేసి మన లెఫ్ట్ హ్యాండ్. అలా ఉంచి లోపల ఉండే క్లాత్ని బయటకు తీసుకురావాలి. ఈ బకరం ఏదైతే వేసామో అది లోపలికి వెళ్తుందన్నమాట. సో మనకి ఈ షేప్ అంతా మంచిగా రావడానికి ఏదైనా ఒక గట్టిగా ఉండే స్టిక్ తీసుకొని పుష్ చేస్తే క్లాత్ అనేది బయటకు వస్తుంది. చూస్తున్నారు కదా, బకరం అనేది లోపలికి వెళ్ళిపోయింది, మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది బయటికి వచ్చింది. సో ఇలా అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిపైన ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక స్టిచ్ అనేది స్లోగా వేసుకోవాలన్నమాట. అంటే మనకి ఆ షేప్ అనేది ఎలా అయితే కటింగ్ చేసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే రావాలి స్టిచ్ చేసేటప్పుడు కూడా. ఓకేనా, ఇట్లాగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ లోపల అంటే నాకు కనిపిస్తుంది అనమాట, లోపల మనం రౌండ్ నెక్ కట్ చేసుకున్నాం కదా, ఆ నెక్ లైన్ అనేది మీకు కనిపించడానికి నేను ఇక్కడ డ్రాయింగ్ వేస్తున్నాను. సేమ్ అదే లైన్లో డ్రాయింగ్ వేస్తున్నాను. ఇప్పుడు మనం డ్రాయింగ్ వేసాం కదా రౌండ్గా, ఒకసారి దానిపైన ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. సో నాకు ఇక్కడ క్లాత్ ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల లోపల ఉండే బకరం క్లాత్ అనేది బయటకు కనిపిస్తుంది. సో మీకు కూడా కనిపించాలి కదా అని చెప్పేసి నేను రౌండ్గా లైన్ అనేది డ్రా చేశాను. ఆ లైన్ మీద ఇట్లా స్టిచ్ చేసిన తర్వాత సెంటర్లో కనిపిస్తున్న ఫ్యాబ్రిక్ని మనం కటింగ్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి, బాడీ పార్ట్కి అటాచ్ చేసేస్తున్నాను నేను. బాడీ పార్ట్ బ్యాక్ సైడ్కి తీసుకోవాలన్నమాట. బకరాన్ని ఇట్లా బ్యాక్ సైడ్కి పెట్టి మనకి సెంటర్ పార్ట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఆ షేప్ అనేది వచ్చేటట్లు ఫస్ట్ డ్రాయింగ్ లైన్ డ్రా చేసుకొని షేప్ ఎగ్జాక్ట్గా సెంటర్లోకి వస్తుందా లేదా అని చెక్ చేసుకొని ఇట్లా రౌండ్ నెక్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం బాడీ పార్ట్కి బ్యాక్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఈ క్లాత్ని మెయిన్ సైడ్కి టర్న్ చేసేసుకుంటున్నాం. ఇక్కడ మనం ఇట్లా మెయిన్ సైడ్కి టర్న్ చేసేసుకొని మన ఫింగర్స్తోనే గట్టిగా అదిమితే క్లాత్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట, లైనింగ్ క్లాత్. అట్లా మనం దానిపైనే ఇంకొక కుట్టు అనేది వేసేసుకోవాలి. చూస్తున్నారా, ఇట్లా. చూసారు కదా, ఇట్లా అయితే ప్రిపేర్ అవుతుందన్నమాట. సో ఫ్రంట్ బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ అలానే ఇక్కడ బ్యాక్ బాడీ పార్ట్. సో నేను ఇక్కడ బ్యాక్ బాడీ పార్ట్ని ఆల్రెడీ స్టిచ్ చేసేసుకున్నాను. ఇక్కడ వరకు మీకు ప్రాసెస్ తెలుసు కదా అని చెప్పేసి చూపించలేదన్నమాట. ఇప్పుడు బ్యాక్ బాడీ పార్ట్ని మనం సెంటర్లోకి కటింగ్ చేసేసుకొని ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నది కాజా పట్టి అనమాట. కాజా పట్టి ఎప్పుడు కూడా రాంగ్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్లా మనం రాంగ్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ని ఒక 1.5 ఇంచ్ వెడల్పున్న క్లాత్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని పక్కకి టర్న్ చేసుకొని మళ్ళీ దానిపైనే ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ సైడ్కి టర్న్ చేసుకొని బాడీ పార్ట్ని పైన మనకి చాలా క్లాత్ మిగిలిపోయింది కదా, అది ఒక 1/2 ఇంచ్ ఉండేటట్లు రిమైనింగ్ ఉండే క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే 1/2 ఇంచ్ క్లాత్ విడిచిపెట్టామో ఆ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని
పక్కనే ఉండే క్లాత్ని కూడా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కుట్ అనేది వేసుకోవాలి. సో ఈ కుట్టేటప్పుడు కూడాను స్టార్టింగ్లో రఫ్ లాగాలి అండ్ ఎండింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి కూడాను రఫ్ లాగాలి. చూస్తున్నారా, ఇదంతా కూడా కాజా పట్టీ అనమాట. సేమ్ ఇదే ప్రాసెస్ మనకి బ్లౌజెస్లో కూడా ఇలానే స్టిచ్ చేసుకుంటాము. స్కర్ట్కి మనం సైడ్ జిప్ని పెట్టుకుంటాం కదా, జిప్ పెట్టుకోకపోతే ఆ ప్లేస్లో ఉక్స్ పట్టీ కాజా పట్టీ కూడా సేమ్ ఇదేలా స్టిచ్ చేసుకుంటాం అనమాట. స్ట్రైట్గా ఒక గుట్టు వేసేసుకున్నాం కదా, మళ్ళీ ఒక పాదమించి గ్యాప్తో మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక కుట్టు అనేది వేసుకోవాలి. సో కాజా పట్టీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఉక్స్ పట్టీ అనమాట. ఉక్స్ పట్టీకి కూడా సేమ్ ఇదే విధంగా, బట్ ఉక్స్ పట్టీ ప్రాసెస్ ఏంటంటే రైట్ సైడ్ నుంచి రాంగ్ సైడ్కి వెళ్తుంది. ఇది వచ్చేసి ఉక్స్ పట్టీ. ఉక్స్ పట్టీకి మనం లైనింగ్ క్లాత్ని యూజ్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే ఫ్యాబ్రిక్ మనం కుట్టింది కనబడదు కదా, అందుకనే నేను ఎప్పుడైనా సరే ఉక్స్ పట్టీకి లైనింగ్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేస్తాను, కాజా పట్టీకి మెయిన్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేస్తాను. బట్ నేను ఇక్కడ ప్రజెంట్ నా దగ్గర లైనింగ్ ఫ్యాబ్రిక్ అవైలబుల్ లేకపోయేసరికి సేమ్ అదే క్లాత్ని యూజ్ చేసేసుకుంటున్నాను నేను. ఉక్స్ పట్టీకి ఇలా మెయిన్ సైడ్ స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్లాత్ని పక్కకి టర్న్ చేసుకొని మళ్ళీ ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి. నెక్స్ట్ బాడీ పార్ట్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పైన కనిపిస్తున్న క్లాత్ని లిటిల్ బిట్ ఫోల్డింగ్ చేసుకొని రిమైనింగ్ ఉండే క్లాత్ని కూడా మనం ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకొని ఒక కుట్టు అనేది వేసుకుంటే ఉక్స్ పట్టీ కంప్లీట్ అయిపోయినట్టే. చూసారు కదా, ఇట్లా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ బాడీ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫ్రంట్ బాడీ పార్ట్కి బ్యాక్ బాడీ పార్ట్కి ఇట్లా షోల్డర్ పాయింట్ దగ్గర స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి. ఈ షోల్డర్ పాయింట్ దగ్గర కూడా మనం కుట్లు వేసేటప్పుడు స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ లాగితేనే మీకు కుట్టు అనేది గట్టిగా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము హ్యాండ్స్ని అటాచ్ చేసుకుంటున్నాము. ఇందాక లైనింగ్ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూపించాను కదా, దాని ప్రకారం మెయిన్ ఫ్యాబ్రిక్కి కటింగ్ చేసుకొని అటాచ్ చేసేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను హ్యాండ్ని చివరి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మనము ఒక 3-4 ఇంచెస్ వరకు నార్మల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇంకా అక్కడి నుంచి ఏంటంటే షోల్డర్ పాయింట్ వచ్చేంత వరకు చిన్న చిన్న కుచ్చు పెట్టుకోవాలన్నమాట. ఇవి బాహుబలి హ్యాండ్స్ చూస్తున్నారు కదా, ఇట్లా చిన్న చిన్న కుచ్చు పెట్టుకోవాలి. షోల్డర్ పాయింట్ రాగానే మళ్ళీ అక్కడి నుంచి కూడా చిన్న చిన్న కుచ్చు పెట్టుకొని మళ్ళీ అక్కడి నుంచి సాదాల వేసేవాళ్ళనమాట. ఇట్లా స్ట్రైట్గా క్లాత్ని కుచ్చు పెట్టుకోకుండా ఇట్లా సాదాగా వేసేవాళ్ళు. ఓకేనా, ఇప్పుడు మనం పైన ఎలా అయితే కుచ్చు పెట్టుకున్నామో కింద కూడా సేమ్ అదే ప్రాసెస్లో కుచ్చు పెట్టుకోవాలి. చూస్తున్నారా, పైన మనము ఎలా అయితే పెట్టుకున్నామో కింద వచ్చేసరికి కుచ్చు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. అర్థమవుతుంది కదా, ఇట్లా కుచ్చు పెట్టుకొని దానిపైనే ఒక కుట్టు అనేది వేసుకోవాలి. సో ఇలా కుట్టుకున్న తర్వాత మనం కింద పట్టిని అటాచ్ చేస్తాం కదా, ఆ పట్టీకి లైనింగ్ ఫ్యాబ్రిక్ని కింద పెట్టుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన ఈ హ్యాండ్ని పెట్టి హ్యాండ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే మెయిన్ పట్టీ ఉంటుంది కదా, ఆ మెయిన్ పట్టీని కూడా ఈ విధంగా పెట్టి బారుగా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా స్ట్రైట్గా కుట్టేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్స్ రెండింటిని కూడాను పక్కకి టర్న్ చేసుకొని మళ్ళీ దానిపైన ఇంకో కుట్టు వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని లైనింగ్ కంటే ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని నేను ఒక 1/2 ఇంచ్ వదిలేసి కటింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కూడాను లోపలికి లిటిల్ బిట్ ఫోల్డింగ్ చేసుకొని దానిపైన ఇంకో కుట్టు అనేది వేసుకుంటున్నాను ఇక్కడ నేను. సో ఇట్లా వేసుకుంటే హ్యాండ్ అనేది కంప్లీట్ అయినట్టే. సో ఇప్పుడు చూసారు కదా, ఈ హ్యాండ్ ప్రకారమే మనం సైడ్ ఇంకో హ్యాండ్ కూడా జాయిన్ చేసుకోవాలి కదా, ఆ హ్యాండ్ కూడా స్టిచ్ చేసేసుకుందాం. ఇలా 2 హ్యాండ్స్ కుట్టుకున్న తర్వాత బ్లౌజ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇట్లా హ్యాండ్ దగ్గర నుంచి కింద వేస్ట్ పార్ట్ వరకు స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 3.5 ఇంచెస్ పెట్టుకోండి. ఆ 3.5 ఇంచెస్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక కుట్టు కుట్టేసుకోవడమే. 2 సైడ్స్ కూడాను పాప మెజర్మెంట్స్కి తగ్గట్టు కుట్టడమే. ఇక్కడ నేను చెప్పాను కదా, హ్యాండ్ లూజు 3.5. సో పాప చాలా సన్నగా ఉంటుంది కాబట్టి ఈ మెజర్మెంట్స్ అనేవి సరిపోతాయి. మనం ఖర్చు చాలా ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి సో మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. అంటే పాప లావుగా ఉన్నా సరే కుట్లు కొంచెము బయటికి వేసుకుంటే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ సరిపోతుంది అనమాట. ఇట్లా మనం హ్యాండ్ దగ్గర నుంచి నడుము వరకు
2 సైడ్స్ కూడాను కుట్లు వేసేసుకుంటే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయినట్టే. సో ఇక్కడ చూడండి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. నేను బయటకే ఓపెన్ చేసేస్తున్నాను అనమాట. సో ఆఫ్టర్ స్టిచ్చింగ్ అనేది బ్లౌజ్ ఇట్లా టర్న్ అయింది. ఆల్రెడీ దీని కింద స్కర్ట్ని ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో కూడా నేను ప్రీవియస్ వీడియోలో షేర్ చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. సో బ్లౌజ్ లుక్ ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ స్టిచ్చింగ్ వీడియోస్ అనేది ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.